అందరికీ నమస్కారం. ఎస్ఎస్వి ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మా ఇంట్లో వినాయక చవితి ఏ రకంగా చేసుకున్నాం అనేది నేను చూపించిపోతున్నాను. దానికోసం ముందు రోజు ఈ రకంగా అన్నీ ప్రిపేర్ చేసుకుని పాలవెల్లినంత సిద్ధం చేసేసుకున్నాం. ఈ పాలవెల్లి అనేది మాకు ఆచారం కాబట్టి అది కంపల్సరీ కడతాం అనమాట. దాన్ని కంపల్సరీ ఎక్కడైనా ఒకసారి ఒక చోట హ్యాంగ్ చేసినట్టు చేయాలి కాబట్టి హాల్లోనే అరేంజ్మెంట్ చేసుకున్నాం అనమాట, కిటికీ కట్టే విధంగా. అయితే పాలవెల్లికి పసుపు బొట్టు కుంకుమ అవన్నీ రాసేసి మా అమ్మాయి రెడీ చేసింది. నేనేమో పళ్ళకి ఈ రకంగా సిద్ధం చేసి వీటిని కట్టేశాను అనమాట. తర్వాత ఇలా డెకరేట్ చేసేసుకున్నాము. అది మీరు కూడా చూడండి. మా ఇంట్లో ఆచారం ప్రకారం ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు నైవేద్యంగా ప్రిపేర్ చేశాను. దాంతోపాటు అన్నం, కూర, పప్పు, పచ్చడి, పెసరపప్పు, చలిమిడి ఇవన్నీ కూడా సిద్ధం చేశాను అనమాట. అయితే మా పిల్లలకి పూజ చేస్తూ ఉండగానే నేను ఉండ్రాళ్ళు ఇవన్నీ చుట్టడం అనేది స్టార్ట్ చేశాను. కథ అవన్నీ వింటూ చివరిగా నేను కూడా పసుపు, కుంకుమ, అక్షంతలు, పత్రి, పూలు అన్నీ వేసి నమస్కారం చేసుకుని చివరిగా మహా నైవేద్యం పెట్టేశాను. ఆ తర్వాత నిత్య పూజా విధానం కూడా కంపల్సరీగా చేయాలని మా మామగారు చెప్తూ ఉండేవాళ్ళు. ఏ ప్రత్యేక పూజలు చేసినా కూడా రోజు చేసే పూజ మాత్రం మానకూడదని. అలాగే దేవుడి గదిలో కూడా అక్కడ పూజ, దీపారాధన అవన్నీ చేసేసి తర్వాత ఈ నైవేద్యాలన్నీ అయ్యాక మేము కూడా ప్రసాదంలాగా తీసుకుని వెంటనే భోజనం అనేది చేసాం అనమాట. సాయంత్రానికి మళ్ళీ పూజా కార్యక్రమం అంతా నేను చేసుకుని మళ్ళీ కొన్ని ఉండ్రాళ్ళని సపరేట్గా చుట్టి ఉంచానమాట. వాటిని నైవేద్యం పెట్టేశాను. మళ్ళీ మంగళహారతి, దీపారాధన, ధూపం, తర్వాత మంగళహారతి నైవేద్యం అన్నీ కూడా చేస్తాను యథావిధిగా. ఆ తర్వాత బయటికి మేము అలా వినాయకుల పందిరిలో వినాయకుని చూడటానికని వెళ్ళామన్నమాట. మా కాలనీలోనే మేమందరం చందా వేసి పెట్టుకున్న ఒక వినాయకుడు ఉన్నాడు. అంటే మేము రెగ్యులర్గా దాంట్లో వెళ్ళి ఏమీ అటెండ్ అవ్వం, కానీ చందా మాత్రం ఇస్తాం అనమాట. మాకు వీలు పడదు వెళ్ళడానికి. ఆ వినాయకుడు ఈవినింగ్ అక్కడికి వెళ్ళి కొంచెంసేపు అక్కడ పూజా కార్యక్రమాలన్నీ చూసి ప్రసాదం తీసుకుని కాసేపు కూర్చుని వచ్చాం అనమాట. మా కాలనీలో వినాయకుడు ఈ రకంగా ఉన్నాడనమాట. ఇక్కడైతే వీళ్ళు చాలా యాక్టివ్గా వర్క్ చేస్తారు మా కాలనీలో వాళ్ళు. లేడీస్ అందరూ పాపం మీ పక్కన హౌసెస్ ఉంటాయి, వాళ్ళందరూ కలివిడిగా అందరూ తలు ప్రసాదం చేసి తీసుకొచ్చి అందరికీ పంచుతున్నారనమాట. చూస్తున్నారు కదా, చాలా శ్రద్ధగా చేస్తారు. ఆ తర్వాత ఇంకా మా కాలనీ దాటిపోయాక ఇంకా ముందుకు వెళ్ళి మా ఊర్లో ఇంకా 3-4 వినాయకులు ఉంటే అవన్నీ కూడా చూసుకుని వచ్చాం అనమాట. ఒక దగ్గర పూజ కార్యక్రమాలు ఇవి జరుగుతుంటే అక్కడ దండం పెట్టుకుని మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాం అనమాట. ఎప్పటి నుంచి మాకు వినాయక చవితి రోజు అలవాటు. ఇలా ఇంట్లో పూజ అవి అయిపోయాక ఈవినింగ్ ఆ పందిర్లోకి వెళ్ళి అన్నీ చూడడం కాకినాడలో ఉన్నప్పుడు కూడా రెగ్యులర్గా చేసేవాళ్ళం అనమాట.
ఈ వినాయకుడు అక్కడ పంచాయతీ రోడ్లో అక్కడ ఉన్నాడనమాట. ఈ చాలా బాగుంది ఈ విగ్రహం అయితే. తెల్లని పంచాది స్టోన్స్తో చాలా బాగా చేశారు. చిన్న విగ్రహం అయినా చూడటానికి చాలా అందంగా ఉందన్నమాట. అక్కడ కూడా నమస్కారం చేసుకుని ఇంకా మళ్ళీ వచ్చేసాం అనమాట. అయితే మా ఇంటి పక్కనే కుర్రాళ్ళందరూ కలిపి ఇలా చిన్నగా షట్టర్లో ఈ వినాయకుడిని పెట్టుకున్నారనమాట. వాళ్ళు కూడా పూజ ఇక్కడ లేట్గా స్టార్ట్ చేశారు 8:30కి. అప్పుడు ఆ పూజ కార్యక్రమాన్ని కూడా మమ్మల్ని పిలిస్తే వెళ్ళాం అనమాట. వాళ్ళు అందరూ కుర్రాళ్ళే, వాళ్ళకి ఏం చేయాలో తెలియదు అనమాట. అయితే కొంచెం గైడ్ చేసినట్టు కూడా ఉంటుంది అంటే వెళ్ళాం అనమాట. అందరూ కూర్చున్నారు. పూజ అనేది పంతులు గారు కూడా వచ్చి చేపిస్తున్నారనమాట. మేమందరం అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాం. అక్కడ పూజ కార్యక్రమం, నైవేద్యం, ఆరతి అన్నీ అయిపోయాక మళ్ళీ ఇంటికి వచ్చేసాం అనమాట. అయితే ఇంకా వెంటనే నెక్స్ట్ డేనే నేను ఉద్వాసన అనేది చెప్పేశాను అనమాట, ఆదివారం పొద్దున్నే. ఎందుకంటే హాల్లో పెట్టాం కాబట్టి అంతగా మనం అవన్నీ పాటించడానికి అవ్వదు. మళ్ళీ శుభ్రత అవన్నీ పాటించాలి కదా, మళ్ళీ చెప్పులు అవి వేసుకుని రావడం అలాంటివి జరుగుతాయని చెప్పేసి వెంటనే నెక్స్ట్ డే నైవేద్యం పూజ అన్నీ చేసేసి నైవేద్యం పెట్టి ఉద్వాసన చెప్పేశాను. అయితే ఈ ఉద్వాసన వీడియోని నేను డిస్క్రిప్షన్ లింక్లో పెడతాను, ఎవరైనా కావాలంటే చూడొచ్చు. ఈ పూజ అనే కాదు, ఏ పూజకైనా మీరు అది ఉపయోగపడుతుంది. పూజకి ఆంజనేయ స్వామి వచ్చినట్టు ఉదయాన్నే లోపలికి కోతి వచ్చేసి ఆ పాలవెల్లి నుంచి పీకేసింది అనమాట. మేము వచ్చామని కంగారులో అక్కడ వదిలి వెళ్ళిపోయింది, కానీ వెళ్ళాలనిపించకుండా అక్కడే కూర్చుందనమాట. తర్వాత ఒక 3 అరటిపళ్ళు ఇచ్చేస్తే తినేసి హ్యాపీగా వెళ్ళిపోయింది. మా ఊర్లో ఇంకా వినాయక చవితి 6 రోజులు తర్వాత 7వ రోజున నిమజ్జనం అనేది చేశారనమాట. ఇలా లేడీస్ అందరూ కూడా సరదాగా డ్యాన్సులు అవి చేశారు. నేనైతే పార్టిసిపేట్ చేయలేదు, ఎందుకంటే మాకు ఆఫీసు ఇల్లు వర్క్ ఇవే సరిపోతూ ఉన్నాయి. అయితే అవి కూడా నేను పోస్ట్ చేశాను, మీరు చూడండి. నిమజ్జనం కూడా బాగానే చేశారనమాట మా కాలనీలో వినాయకుడిని. అది కూడా మీరు చూడొచ్చు ఈ వీడియోలో. వాళ్ళకు కూడా కష్టం అయిపోయింది అది ఇప్పుడు వాళ్ళకు కూడా కష్టం ఇప్పుడు అందులో అందించడానికి. ఒక సైడ్ వచ్చేస్తుంది.
జై గణేష జై అయితే కదా ఇదండి మా వినాయక చవితి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? అలా అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.